వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రేస్ డే ప్రిడిక్షన్స్. ఈ వారం జపాన్లో సుజుకా సర్క్యూట్. ఈ సీజన్లో ఇది థర్డ్ రేస్ అయినా కానీ ఒక లేయర్ ఆఫ్ ఎక్స్ట్రా ఎక్సైట్మెంట్ ఉంది. ప్యాడక్లో డ్రామా, కార్లో అప్గ్రేడ్స్, ఎఫ్ఐఏలో లాస్ట్ మినిట్ రూల్ చేంజెస్ అన్నీ మాట్లాడుకుందాం. సుజుకా గురించి మాట్లాడాలంటే ఒక విషయం చెప్పాలి. ఇది ఒక వింత సర్క్యూట్. ఫిగర్ ఆఫ్ 8 సర్క్యూట్ అంటారు దీన్ని. ఓన్లీ సర్క్యూట్ ఇన్ ద క్యాలెండర్ వేర్ ట్రాక్ క్రాసెస్ ఇట్ సెల్ఫ్. ఓవరాల్ లెంగ్త్ 5.8 కిలోమీటర్స్, 53 ల్యాబ్స్ ఉంటాయి రేస్లో. ఓన్లీ 2 యాక్టివ్ ఏరో జోన్స్ ఉన్నాయి. లాస్ట్ కార్నర్కి ముందు ఓవర్టేక్ డిరెక్షన్ పాయింట్ ఉంటుంది. లాస్ట్ 2 ట్రాక్స్లో కాకుండా ఎలివేషన్ కొంచెం ఎక్కువే ఉంది. ఆల్మోస్ట్ 40 మీటర్స్ గెయిన్ ఉంది. ట్రాక్ స్పెసిఫిక్స్కి వస్తే ఈ ట్రాక్లో టర్న్ 1 అండ్ టర్న్ 2 డబుల్ ఎపెక్స్ రైట్ హ్యాండర్. ఇది మెయిన్ స్ట్రైట్ నుండి వచ్చాక బ్రేక్ వేయాలి. బ్రేకింగ్ పాయింట్ సెట్ చేసుకోవడం చాలా క్రూషియల్ ఇక్కడ. తర్వాత వచ్చేసేసి ఆ బ్రేకింగ్ పాయింట్ అనేది చాలా కీ. తర్వాత ఎస్ఎస్ చాలా ఫేమస్, టర్న్స్ 3 to 7. ఈ ఎస్ కర్వ్స్లో ఒక ఫ్లో లాగా ఉంటుంది. ఇది ఒక పాము లాగా ప్రెసిషన్ ఉండాల్సిన కర్వ్స్ ఇవి. టర్న్ 7ని డర్న్లప్ కర్వ్ అంటారు. కార్స్ ఇక్కడ స్పీడ్ పికప్ చేసుకోవచ్చు. ఆ ఎస్ఎస్లో కార్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా లేకపోతే ఎంటైర్ సెక్టర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ టర్న్ 7 తర్వాత వచ్చే స్ట్రైట్. నెక్స్ట్ టర్న్స్ 8 and 9 డెగ్నర్ కర్వ్స్, 2 బ్లైండ్ కార్నర్స్ బ్యాక్ టు బ్యాక్. టర్న్ 8 ఫాస్టర్గా ఉంటుంది, టర్న్ 9 కొంచెం టైట్గా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. బ్రేక్స్ లీడ్ చేస్తే గ్రావెల్లోకి. ఇంకా టర్న్ 9 తర్వాత అది ఫేమస్ బ్రిడ్జ్ ఓవర్ పాస్ ఉంటుంది, లైక్ ఫిగర్ ఆఫ్ 8 ఇక్కడే జరుగుతుంటుంది. టర్న్ 10 ఫ్లాట్ అవుట్, దెన్ స్ట్రైట్గా టర్న్ 11కి. టర్న్ 11 అనేది హెయిర్ పెన్ బెండ్, స్లో కార్నర్, ఓవర్టేకింగ్కి హాట్ స్పాట్. బ్యాటరీ రీఛార్జ్ అయింది ఇక్కడ. టర్న్స్ 13 and 14 స్పూన్ కర్వ్ అంటారు, డబుల్ ఎపెక్స్ లాంగ్ లెఫ్ట్ హ్యాండర్. రిలయబిలిటీకి చాలా పెద్ద టెస్ట్ ఇక్కడ, ఎస్పెషల్లీ రేర్ రిలయబిలిటీ. ద లెజెండరీ డ్రైవర్ సెన్నా ఈ కార్నర్ని మోస్ట్ డిఫికల్ట్ కార్నర్ అయిన F1 అని అంటాడు. నెక్స్ట్ టర్న్ 15 130R టర్న్ అంటారు దీన్ని. ఇది అసలు గూస్ బంప్స్ కార్నర్. అసలు నియర్ ఫుల్ థ్రాటిల్, ఆల్మోస్ట్ 270 kmph రేంజ్ వెళ్ళే ఈ కర్వ్ ఇది. ఈ కర్వ్లో ఏ కార్ అయినా సరే కాన్ఫిడెంట్గా కనిపించకపోతే ఇంకా రేస్ని సర్దుకోవడమే ఇక. తర్వాత కెసినో ట్రయాంగిల్ అంటారు, టర్న్ 16 17 and 18 ఫైనల్ చికెన్. ట్రాక్లో స్లోయెస్ట్ పాయింట్, లాస్ట్ ఓవర్టేకింగ్ ఆపర్చునిటీ రేస్లో. పెద్దగా ఓవర్టేక్స్ ఏమి ఉండకపోవచ్చు ఈ రేస్లో, కొంచెం చప్పగానే ఉండే అవకాశం ఉంది. కానీ ఒకే ల్యాప్లో ఏరో, మెకానికల్ గ్రిప్, బ్యాటరీ మేనేజ్మెంట్, టైర్ లైఫ్ అన్నీ టెస్ట్ చేసే సర్క్యూట్ ఇది. అన్ని కర్వ్స్ ఉండడం అండ్ స్ట్రైట్స్ తక్కువ ఉండడం వల్ల సో మెర్సిడెస్ స్ట్రైట్ అడ్వాంటేజ్ అంత డామినేట్గా పనిచేయకపోవచ్చు ఇక్కడ. సో ముందు ప్యాడక్లో ఏం జరిగిందో చూద్దాం. వెర్స్టాపెన్ అండ్ జర్నలిస్ట్ గొడవ. ఇప్పుడు థర్స్డే కాన్ఫరెన్స్లో ఏం జరిగిందంటే, అసలు రెడ్ బుల్ హాస్పిటాలిటీ యూనిట్లో వెర్స్టాపెన్ రెడీగా ఉన్నాడు. ఒక జర్నలిస్ట్ వచ్చి ఒక క్వశ్చన్ అడిగాడు. లాస్ట్ ఇయర్ స్పానిష్ జీపీలో పెనాల్టీ వచ్చి ఛాంపియన్షిప్ మిస్ అయింది కదా అని అది రిమైండ్ చేశాడు. వెర్స్టాపెన్ ఫేస్ మాడిపోయింది. అసలు స్ట్రైట్గా చెప్పేశాడు, గెట్ అవుట్, నువ్వు వెళ్ళిపోయేదాకా నేను మాట్లాడను అని. లిటరలీ జర్నలిస్ట్ వెళ్ళిపోయేదాకా లిటరలీ వెయిట్ చేశాడు. తర్వాత నార్మల్గా ప్రెస్ కాన్ఫరెన్స్ కంటిన్యూ చేశాడులే. కానీ ఆ జర్నలిస్ట్ అంటే ఎందుకో పగ. అంటే ఈ జర్నలిస్ట్ కొంచెం కాంట్రవర్షియల్ క్యాండిడేటే, మన టీఎఫ్ఐలో జర్నలిస్టుల లాగా. ఇది ఆల్రెడీ ఇంటర్నెట్లో వైరల్ అయింది. చైనాలో కూడా ఇదే టోన్లో ఉండే, జపాన్కి కూడా సేమ్ మూడ్లో వచ్చాడు. కార్ మీద కాన్ఫిడెన్స్ లేదు అని ప్రెషర్ క్లియర్గా తెలిసిపోతుంది. ఆడీకి 2 రేసుల్లో టీం ప్రిన్సిపల్ వెళ్ళిపోయాడు. జానథన్ వీట్లీ అని, లైక్ రెడ్ బుల్లో 6 కన్స్ట్రక్టర్ టైటిల్స్ గెలిచిన మనిషి ఆడికి వచ్చి 2 రేసుల్లో బ్యాక్స్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. పర్సనల్ రీజన్స్ అంటున్నారు కానీ రియల్ సైన్ ఏంటంటే ఆస్టన్ మార్టిన్ వాడికి టీం ప్రిన్సిపల్ ఆఫర్ చేసిందని ఒక టాక్. అసలు ఆడి డ్రైవర్ హ్యూల్కెన్బర్గ్ ఈ న్యూస్ ని సిమ్యులేటర్ సెషన్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ మెసేజ్ చేస్తే కానీ తెలియలేదంట. ఇప్పుడు మటియా బినోటో అని ఆడికి టీం ప్రిన్సిపల్గా ఉన్నాడు. ఇతను ఎక్స్ ఫెరారీ టీం ప్రిన్సిపల్, ఇప్పుడు ఆడిని లీడ్ చేస్తున్నాడు. ఈ ఎఫ్ఐఏకి ఏమైందో కానీ రేస్కి 2 రోజుల ముందు రూల్స్ మార్చేశారు. క్వాలిఫైయింగ్లో ఎనర్జీ రీఛార్జ్ లిమిట్ని 9 మెగాజూల్స్ ఉండేదాన్ని 8 మెగాజూల్స్కి తగ్గించేశారు లాస్ట్ మినిట్లో. అంటే లిటరలీ రేస్ వీకెండ్ స్టార్ట్ అయింది, థర్స్డే అనౌన్స్ చేశారు ఈ అప్డేట్ని. అన్ని టీమ్స్ యునైటెడ్గా అగ్రీ చేశారంట. కానీ బట్ డ్రైవర్స్కి కొంచెం కష్టమైన పాయింటే ఇది. డ్రైవర్ సిమ్యులేటర్స్లో పాత రూల్స్ మీద ప్రాక్టీస్ చేసి ఉంటారు, ఇప్పుడు అన్ని రీసెట్ చేసుకోవాలి. ఎఫ్ఐఏ దీన్ని ఒక నార్మల్ ఆప్టిమైజేషన్ ప్రాసెస్ అంటుంది. బట్ అగైన్ దిస్ అప్లైస్ ఓన్లీ టు క్వాలిఫై. ఇప్పుడు కొంచెం టెక్నికల్గా మాట్లాడుకుందాం. ఏ టీమ్స్ ఏ అప్గ్రేడ్స్ తీసుకొచ్చాయి కార్స్కి అని. ఫెరారీ మేజర్గా 2 అప్గ్రేడ్స్ తీసుకొచ్చారు. ఫ్రంట్ బ్రేక్ డక్ట్ కొంచెం చిన్నది చేశారు, లెస్ కూలింగ్ ఉంటుంది దీనివల్ల, బట్ ఏరో కొంచెం క్లీన్గా ఉంటుంది. సుజుకాలో ఫ్రంట్ బ్రేక్స్కి లోడ్ తక్కువ ఉంటుంది, సో ఇది రైట్ టైం టు ట్రై అనిపించింది నాకైతే. ఫ్లోర్ కొంచెం రీషేప్ చేశారు, డిఫ్యూజర్కి బెటర్ ఎయిర్ ఫ్లో వస్తుందని. దీనివల్ల రేర్ డౌన్ ఫోర్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సుజుకాలో ఉన్న హై స్పీడ్ కార్నర్స్, ఎస్ఎస్, 130R, స్పూన్, ఇవి కంటిన్యూస్గా డైరెక్షన్ చేంజ్ అయ్యే కార్నర్స్ ఇవి. సో ఇక్కడ యాక్టివ్ ఎయిర్ అడ్వాంటేజ్ అబ్స్ట్రక్షన్స్ వల్ల ఫుల్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో మెకానికల్ డౌన్ ఫోర్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది ఈ వారం. ఫెరారీ ఈ వారం ఎగ్జాక్ట్గా అదే టార్గెట్ చేసింది అనిపించింది ఈ ఫ్లోర్ ఇంప్రూవ్మెంట్స్తో. బట్ టర్న్స్ అవుట్
ఆఫ్టర్ FP1 అండ్ FP2 కొంచెం డిసప్పాయింట్ చేశారు ఫెరారీ. కార్ బ్యాలెన్స్ లేదు అండ్ అంత కాన్ఫిడెంట్‌గా అనిపించట్లేదని హామిల్టన్ అన్నాడు. సో, ఐ డోంట్ నో హౌ దిస్ అప్‌గ్రేడ్స్ ఆర్ గోయింగ్ టు వర్క్ ఔట్. రెడ్ బుల్ కొంచెం డెస్పరేట్‌గా కనిపించింది. ఆల్మోస్ట్ 4 అప్‌గ్రేడ్స్ తీసుకొచ్చారు. వెర్‌స్టాపెన్ కనీసం లైక్ వి హావ్ బిగ్ ప్రాబ్లమ్స్ అని అక్నాలెడ్జ్ చేశాడు. సో, కమింగ్ టు అప్‌గ్రేడ్స్ కొంచెం చాలా టెక్నికల్‌గా ఉంటది ఇది. సైడ్ పాడ్ ఇన్లెట్ కంప్లీట్‌గా రీషేప్ చేస్తారు హై ప్రెషర్ ఎయిర్ పుల్ చేయడానికి. సిమ్యులేషన్‌లో ఇది చాలా క్లియర్‌గా పర్ఫార్మెన్స్ గెయిన్ చూపించిందంట. అండ్ వాళ్ళ ఇంజిన్ కవర్ కూడా రీడిజైన్ చేసుకోవాల్సొచ్చింది. ఎయిర్ ఫ్లో డౌన్ స్ట్రీమ్ మేనేజ్ చేయడానికి. 2 పార్ట్స్ టుగెదర్ వర్క్ చేస్తాయి. లైక్ సైడ్ పాడ్ ఇన్లెట్ అండ్ ఇంజిన్ కవర్. దీనివల్ల మళ్ళీ అగైన్ దీనికి కనెక్టెడ్ కాంపోనెంట్ ఫ్లోర్ అప్పర్ సర్ఫేస్‌ని కొంచెం రీషేప్ చేయాల్సొచ్చింది. సైడ్ పార్ట్‌కి మ్యాచ్ అయ్యేలాగా మోర్ డౌన్ ఫోర్స్ జనరేట్ అవుతుంది దీనివల్ల. ఎస్పెషల్లీ సుజుకాకి కావాల్సిందే అది. ఫస్ట్ ఫస్ట్ సెక్టర్‌లో అయితే అసలు డౌన్ ఫోర్స్ లేకపోతే పనవ్వదు. అన్ని చేశారు. ఈ కార్‌కి ఫ్రంట్ ఎండ్ గ్రిప్ కొంచెం ప్రాబ్లమ్ ఫిక్స్ అవ్వడమే మెయిన్ గోల్. దానికోసం అన్ని చేశారు. బట్ స్టిల్ FP1లో 0.8 సెకండ్స్ ఆఫ్ ఉన్నారు. FP2లో 1.4 సెకండ్స్ ఆఫ్ ఉన్నారు. అప్‌గ్రేడ్స్ తర్వాత కూడా కొంచెం గ్యాప్ క్లోజ్ చేయలేదు ఈళ్ళు. FP3లో ఏం జరిగిద్దో మరి నాకైతే తెలీదు. ఈ వీడియో తీసే టైంకి ఇంకా FP3 అవ్వలేదు. మెర్సిడెస్ 0 అప్డేట్స్. బట్ మెర్సిడెస్ గురించి కొంచెం టీ ఉంది. మెర్సిడెస్ వాళ్ళు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నారు FIA. చైనీస్ గ్రాండ్ ప్రీ తర్వాత కొంచెం ఆన్లైన్‌లో కొంచెం వైరల్ అయింది ఏంటంటే వాళ్ళ ఫ్రంట్ వింగ్ కొంచెం లేట్‌గా క్లోజ్ అవుతుంది దాన్ అదర్ టీమ్స్ అని. దీన్ని డీటెయిల్‌గా ఇన్ డెప్త్ చెక్ చేస్తే ఏమనిపించింది అంటే 400 మిల్లీ సెకండ్స్‌లో క్లోజ్ అవ్వాల్సింది 800 మిల్లీ సెకండ్స్‌లో క్లోజ్ అవుతుందంట. అంటే లైక్ 400 మిల్లీ సెకండ్స్‌లో ఒక ఫేజ్ కంప్లీట్ అయ్యి అండ్ ఫేజ్ 2 కంప్లీట్ అవ్వడానికి 800 మిల్లీ సెకండ్స్ తీసుకుందది. ఫేజ్ 1 కంప్లీషన్ ట్రిగర్‌ని కరెక్ట్‌గానే సెట్ చేసి రూల్ సాటిస్ఫై చేసింది. బట్ దాన్ని అడిషనల్‌గా అడ్వాంటేజ్ తీసుకున్నారు అని చెప్పి టీమ్స్ కొంచెం కంప్లెయింట్ చేశారు. అట్ ఫస్ట్ ఇది ఫెరారీ కంప్లెయింట్ చేశారని చెప్పారు. కానీ టర్న్స్ ఔట్ దిస్ ఇస్ మెక్లారెన్. అంటే మెక్లారెన్ ముందు మీ కారు చూసుకోండి సరిగ్గా. బట్ నౌ FIA ఈస్ వాచింగ్ క్లోజ్లీ. సుజుకాలో ఇలాంటి పొరపాటే జరిగితే దే ఆర్ అగైన్ దే విల్ బి అండర్ మచ్ స్క్రూటినీ అండ్ దే మైట్ బీ పెనలైజ్డ్. ఈ మెర్సిడెస్ వాళ్ళ నుంచి అఫీషియల్గా ఏం స్టేట్మెంట్ రాలేదు కానీ రజల్ ఒక్కడే బయటకు వచ్చి ఇది అడ్వాంటేజ్ ఏం కాదు, ఇట్స్ అ ప్రాబ్లమ్, ఇట్స్ అ మిస్టేక్, నాట్ ఇంటెన్షనల్ బట్ ఎ మిస్కాలిక్యులేషన్ అని చెప్పారు వాళ్ళు. సో ఎలాగో FP1 FP2 అయిపోయింది కాబట్టి లెట్స్ లుక్ అట్ FP1 రిజల్ట్స్. FP1లో రసల్ P1, కిమీ P2, మెక్లారెన్స్ P3 P4 ఉన్నారు. జస్ట్ 0.2 సెకండ్స్ బిహైండ్. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్ P5 and P6 is Ferraris, P7 is Verstappen. సేమ్ టైర్లో రసల్ కంటే 0.8 సెకండ్స్ లో ఉన్నాడు. సో టర్న్స్ అవుట్ రెడ్ బుల్ అప్డేట్స్ కూడా పెద్ద పని చేయలేదు. ఇక్కడ 2 థింగ్స్ నోటీస్ చేయాలి. ఒకటి మెక్లారెన్ ఇస్ P3 అండ్ P4. ఎందుకంటే మెక్లారెన్లో మెర్సిడెస్ ఇంజిన్ ఉంది. వాళ్ళు కనుక వాళ్ళ కార్కు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ చేసుకొని వాళ్ళ బెటర్ చాసీతో వచ్చుంటే దిస్ వీకెండ్ మెక్లారెన్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఇంకొకటి హ్యామిల్టన్ ఈజ్ ఇన్ P6. FP1లో ఓకే అనిపించాడు కానీ రేడియోలో చెప్పాడు దట్ కార్లో కాన్ఫిడెన్స్ లేదని. నేను ముందే చెప్పినాను కదా, కార్ టర్న్స్లో కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకా ఆ వీక్ సర్దేసుకోవడమే. లైక్ లుకింగ్ లైక్ ఫెరారీ ఇంకా అయిపోయింది. P5 P6కి ఫిక్స్ అయిపోవటమే. మే ఈవెన్ ఎక్స్పెక్ట్ ఈవెన్ లోవర్ ఫినిషెస్. FP2లో ఆస్కార్ P1, కిమీ P2, రసల్ P3 అండ్ లాండో P4. అగైన్ మెర్సిడెస్ అండ్ మెక్లారెన్స్ ఫస్ట్ 2 గ్రిడ్స్ లాగౌట్ చేసేసుకున్నారు. ఫెరారీ అగైన్ P5 అండ్ P6 కన్సిస్టెంట్గా. సో ఓవరాల్గా ఆఫ్టర్ 2 ప్రాక్టీస్ సెషన్స్ ఐ స్టిల్ ఫీల్ మెర్సిడెస్ ఇస్ స్ట్రాంగెస్ట్. మెక్లారెన్ ఇస్ లిటిల్ బిట్ కాంపిటేటివ్ టు ఫెరారీ. బట్ అగైన్ ఇప్పుడు క్వాలిఫైయింగ్లో ఎవరైతే గ్రిడ్ ప్లేస్ సెట్ చేసుకుంటారో మోస్ట్లీ అదే ఉంటుంది. అగైన్ లాస్ట్ ఇయర్ అయితే 15 ఓవర్టేక్స్ మాత్రమే ఉన్నాయి ఈ జపాన్ రేస్లో. ఈ ఇయర్ కూడా మోస్ట్లీ ఎక్కువ ఓవర్టేక్స్ ఏమి ఉండవనే అనుకుంటున్నాను నేనైతే. సో ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ లివరీస్. జపాన్కి కొంచెం స్పెషల్ లివరీస్ వచ్చాయి. మెర్సిడెస్ వాళ్ళు వుల్ఫ్ ఇన్స్పైర్డ్ ఫ్రంట్ వింగ్ డిజైన్ తీసుకొచ్చారు. టోటో వుల్ఫ్ అంటే నాట్ టోటో వుల్ఫ్ బట్ ద యాక్చువల్ వుల్ఫ్. హాస్ వాళ్ళు జపనీస్ క్యారెక్టర్ అయిన గాడ్జిల్లా లివరీ తీసుకొచ్చారు. జపాన్లో గాడ్జిల్లా అంటే ఇది ఎగ్జాక్ట్ ఫ్యాన్ సర్వీసే. ఇన్స్పైర్డ్ బై జాపనీస్ బ్లాక్ అండ్ రెడ్ హాస్. లైక్ వాళ్ళ కలర్స్ కొంచెం బాగానే ఉన్నాయి చూడటానికి అయితే. నాకైతే ఇన్ఫ్యాక్ట్ మెర్సిడెస్ కంటే హాసే బెటర్గా అనిపించింది. రేసింగ్ బుల్స్ రెడ్ బుల్ స్ప్రింగ్ ఎడిషన్ క్యాన్ కలర్స్తో వచ్చారు. ఫ్రెష్, బ్రైట్ అండ్ డిఫరెంట్.
బట్ నాకేమంత అనిపియలేదు. సో, కమింగ్ టు మై రేస్ ప్రిడిక్షన్స్ అంటే నేను ముందే చేద్దాం అనుకున్నా గానీ ఈ వీడియో FP1, FP2 చూసి ఈ వీకెండ్ ఎలా మారతాయి కాలిక్యులేషన్స్ అని అర్థం చేసుకొని ప్రిడిక్షన్ చేద్దాం అని ఆగాను. లుకింగ్ బ్యాక్ మెర్సిడీస్ ఈస్ స్టిల్ స్ట్రాంగ్. P1 ఐ వుడ్ సే జార్జ్, P2 కిమీ, P3 ఐయామ్ పుట్టింగ్ ఆస్కర్. ఆస్కర్ కన్నా లాండో బెటర్‌గా పెర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ అయితే నాకు కనిపియట్లేదు. లాండోకి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే లాస్ట్ చైనాలో అసలు కారే స్టార్ట్ చేయలేదు కదా! సో, ఇట్ టర్న్డ్ ఔట్ ఆ బ్యాటరీ కంప్లీట్‌లీ అన్‌యూజబుల్ అని. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే డ్రైవర్స్‌కి ఓన్లీ 3 బ్యాటరీస్ ఇస్తారు త్రూ ఔట్ ద ఇయర్. ఈ ఒక బ్యాటరీ ఆల్రెడీ పాడైపోయింది. దానివల్ల జస్ట్ 2 బ్యాటరీస్‌తో రిమైనింగ్ 22 రేసెస్ చేయాల్సొస్తుంది. యాహ్! 20 రేసెస్. రిమైనింగ్ 20 రేసెస్ చేయాల్సొస్తుంది. సో, ఐ డోంట్ నో హౌ లాంగ్ దట్ బ్యాటరీస్ ఆర్ సపోజ్డ్ టు లాస్ట్. అగైన్ ఈ ఇయర్ రెగ్యులేషన్ చేంజెస్ వల్ల బ్యాటరీస్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. సో, ఐ డోంట్ ఎక్స్‌పెక్ట్ that batteries to be lasting forever. So I'm putting Oscar on P3 again. So that's all. Let's see ఏం జరిగిద్దో రేస్‌లో.